వాళ్ళకేమన్నా సిగ్గుండాలి అసలు. సిపిఎం పార్టీ అయితే కాంగ్రెస్కి ఎట్లా చెప్తుంది? ఇక్కడ ఈ గ్రామంలో సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది. ఈ గ్రామంలో బీఆర్ఎస్ జనసేన పార్టీలు బలపరుస్తూ ఉన్నాయి. సిపిఎం పార్టీ పోటీలో ఉంటే సిపిఎం పార్టీ వాడైతే సిపిఎం పార్టీ జెండా కప్పుకొని సిపిఎం పార్టీ అభ్యర్థి తరపున తిరగాలి. కాంగ్రెస్ పార్టీ తరపున తిరిగి మేము కూడా సిపిఎం అని చెప్పంటే ఆ అర్హత మీకు లేదు. జెండా కప్పుకోవటం, కండవ కప్పుకోవటం, సిపిఎం అని చెప్పుకున్న అర్హత మీకు లేదు. ఉండటానికి వీలు లేదు. ఈ ప్రజలు అంగీకరించరు. మీరు గతంలో నాయకులు ఉన్నారు. ఎప్పుడున్నారు? సిపిఎం పార్టీని మిమ్మల్ని ఓట్లు వేశారు, గెలిపించారు, నెత్తిన పెట్టుకుని పైన నిలబెట్టారు. ఎందుకని? మీరు గొప్పోళ్ళని కాదు, మీరు సిపిఎం పార్టీ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. మీరు ఏమనుకుంటున్నారంటే నేను సర్పంచ్గా ఉన్నాను, ఎంపీటీసీగా ఉన్నాను, నేను కూడా సర్పంచ్గా అని చెప్పి అనుకుంటున్నారు. మీ ఇష్టం వచ్చిన పోతే కుదురుతుందా? మీరు ఎందుకు పోటీ చేయడం లేదు? పోటీ చేయమంటే మాకు ఆరోగ్యం బాగలేదంటారు. ఆరోగ్యం బాగలేదు, ఊరుకోండి, ఇంట్లో కూర్చోండి. ఎవరు నిర్ణయం చేశారు? కాంగ్రెస్ పార్టీని బలపరుచుకోవాలని చెప్పారా మీరు? ఈ పార్టీని జిల్లా కమిటీ పర్మిషన్ ఇచ్చిందా? డివిజన్ కమిటీ ఇచ్చిందా? మండల కమిటీ ఇచ్చిందా? గ్రామ శాఖ ఇచ్చిందా? మీ అంతా మీరే పోయి అక్కడ మేము బలపరుతున్న అటు ఒప్పందం చేసుకుంటారు. 4 వార్డు మెంబర్లు ఎన్నిక రమ్మని చెప్పాము. మేము కూడా పార్టీ అంటున్నారు. అయ్యా పార్టీ అయితే రండి అని చెప్పాము. మీరు రండి, మీ మీద అభ్యర్థులు ఉపసంహరింపజేస్తాం, ఇనానమా చేస్తామని చెప్పారు. పోయి ఇక్కడ పానాల శ్రీనివాసరావు పోయింది, మండల కార్యదర్శి మాట్లాడి వచ్చిండు. మీరు రావాలి. రాకుండా మీరు పోటీలో ఉండి మేము సిపిఎం అంటే పోతుంది. మీరు సిపిఎం కాదు. సిపిఎం అయితే రండి, మాతోటి సంపూర్ణ విజయం కోసం పనిచేయండి, మీరు సిపిఎం అవుతారు. కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన్ని తిరిగి నేను సిపిఎం అని చెప్పంటే ఆ అర్హత మీకు లేదు, ఆ జెండా కప్పుకునే హక్కు లేదు. మీరు ఇప్పటికైనా వెనక్కి రండి, లేదా ఇంట్లో కూర్చోండి. దాన్ని భిన్నంగా మీరు ఎవరైతే కుదరదు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే మీరు సిపిఎం పార్టీ అని చెప్పుకుంటూ సిపిఎం పార్టీని దెబ్బతీస్తారా? సిపిఎం పార్టీలో పదవులు పొంది మీరు ఓట్లయితే గెలిపించి మీరు సర్పంచం చేస్తే మీరు పోయి సిపిఎం పార్టీని ఓడించాలని చెప్పి ప్రయత్నం చేసుకుని సిపిఎం అని చెప్పుకుంటారా? ఏమన్నా మీకు అటువంటి నైతిక అర్హత ఉందా? అందుకనే అలాంటి కుదరదు. వాళ్ళు ఎవరు సిపిఎం కాదు. సిపిఎం అయితే రండి, ఇటు జెండా కూడా కప్పుకోవడానికి వీల్లేదు. మీరు ఎవరు కూడా సిపిఎం పార్టీ తరపు కాకుండా కాంగ్రెస్ పక్షం చేరి జెండా కప్పుకుని సిపిఎం అంటే ఈ గ్రామ ప్రజలు సహించరు. మీరు చేసినటువంటి పెద్ద తప్పుకి, సిపిఎం పార్టీని దెబ్బతీయాలని మీరు చేసిన ప్రయత్నానికి ఈ ప్రజలు చాలా స్పందించారు. చాలా కాలంగా రకరకాల కారణంతో దూరమైన వాళ్ళందరి వాళ్ళ ముందుకు వచ్చేసి సిపిఎం పార్టీని ఓడిపోనియం, మళ్ళీ గెలిపిస్తాం ఇక్కడ ఎర్రజెండా అని చెప్పి ముందుకు వచ్చారు. ఆ ప్రజలందరూ కూడా నేను తల వంచి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. మనకు ప్రజలకి ఆ పోరాట వారసత్వం ఉంది కాబట్టి గరడిపల్లి వెంకటేశ్వర గారు వారసత్వాన్ని కొనసాగిద్దాం. ఈ గ్రామంలో ఎర్రజెండా వారసత్వాన్ని కొనసాగిద్దాం. ఈ గ్రామ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరూ కూడా ఇవాళ అనుకుంటున్నారు కులాలు ఇక్కడ సమస్య కాదు, ఏ కులం సమస్య కాదు. జనరల్ సీట్ అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. జనరల్ సీట్ అంటే ఓసీ అని కాదు, ఎవరైనా పోటీ చేయొచ్చు. అందరి ధరలు ఇది, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇవాళ కొంతమంది అనుకుంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి సామాజిక వర్గం అని. అట్లేం లేరు. కాంగ్రెస్ అభ్యర్థి సామాజిక వర్గం వాళ్ళు కూడా, ఈ గ్రామంలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా సంపూర్ణంగా విజయం కావాలని కోరుకుంటున్నారు. సీఎం గెలవాలని కోరుకుంటున్నారు. పట్టుదలతో పనిచేస్తున్నారు. అన్ని కులాల ముందుకు వచ్చి పనిచేస్తున్నాయి, ఒక్క కులాన్ని కాదు. అందుకని ఒక సంచలనం జరగబోతా ఉంది. జనరల్ సీట్లో కూడా ఒక మహిళ, దళిత మహిళ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించబోతుంది. దీంట్లో కూడా ఆదర్శంగా రేపు ఉప్పలమడక నిలవబోతుందని చెప్పేసి ఈ రాష్ట్రానికి, జిల్లాకు కూడా ఉప్పలమడక ప్రజలు, అన్ని కులాల ప్రజలు కూడా అలాంటి చైతన్యాన్ని ముందు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆ రకంగా మీరు విజయాన్ని కాంక్షించి మీరు అందరూ కూడా మొత్తం వాళ్ళ సంపూర్ణ గారిని సంపూర్ణ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, కత్తెర గుర్తుకు ఓటేయండి, సంపూర్ణ గారిని గెలిపించండి. ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక అభివృద్ధి వారసత్వాన్ని, పోరాట వారసత్వాన్ని, గరడిపల్లి వెంకటేశ్వర గారి వారసత్వాన్ని, ఎర్రజెండా వారసత్వాన్ని, బోడిపూడి వెంకటేశ్వర గారి వారసత్వాన్ని కొనసాగించాలని చెప్పి అందరికీ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.